शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध दशमोऽध्यायः विभूतियोगः। 15 श्लोकम्। स्वयमेवात्मनात्मानं वेत्तत्वं पुरुषोत्तम भूतभावनभूतेश देवदेव जगत्पते। वो पुरुषोत्तमा, वो देवदेवा, జగత్పతే, నీవు సకల జీవరాశులను సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు, నియమిస్తున్నావు. మీ చేత సృష్టించబడ్డ వాళ్ళం మేము. మీ గురించి మీకే తెలుసు. మీ గురించి మీరు చెప్పకపోతే మాకేం తెలుస్తుంది? చెప్పండి. మన తల్లిదండ్రుల నుంచి మనం పుట్టాము. వారి గురించి వారే చెప్పాలి. వారు చెప్పకపోతే మన తల్లిదండ్రుల గురించి మనకు తెలిసే అవకాశమే లేదు. తల్లిదండ్రులు లేకపోతే ఇతరులన్నా చెప్పాలి. ఇక్కడ ఇతరులు అంటే మహారుషులు, యోగులు, పరమాత్మ గురించి తెలిసిన వారు, సనకాదులు మొదలగు వారు శ్రీకృష్ణుడు పరమాత్మ అని అర్జునుడు గ్రహించాడు. కాబట్టి ఆయన విభూతుల గురించి చెప్పమని నేరుగా ఆయన్నే అడుగుతున్నాడు. 16వ శ్లోకం. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాస్త్వం వ్యాప్య తిష్టసి. మీరు ఈ లోకంలో అంతా వ్యాపించి ఉన్నారు అని ఇదివరకే మీరు చెప్పారు. కానీ తమరు ఈ లోకంలో ఎవరిలో ఏ విధంగా ఏ ఏ విభూతుల చేత వ్యాపించి ఉన్నారు? అలా అని చెప్పి అతి సామాన్యమైన విభూతుల గురించి కాదు, నాకు తెలియనివి, ప్రముఖమైనవి, దివ్యమైనవి అయిన మీ విభూతుల గురించి మాకు తెలియజేయండి. ఈ లోకంలో మీరు పూర్తిగా వ్యాపించిన ఏ ఏ వస్తువులలో ప్రముఖంగా తిష్టవేసి ఉన్నారో విభూతులను గురించి తెలియచేయండి. వీలుంటే ఏది వదలకుండా మిగలకుండా చెప్పండి. ఈ విషయాలు మీకు తప్ప మరొకరికి తెలియవు, తెలిసే అవకాశం కూడా లేదు. తమరి గురించి నాకు తెలియటానికి మీరే అర్హులు. 17వ శ్లోకం. కథం విద్యామహాం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. తాను ఈ విధంగా ఎందుకు అడుగుతున్నాడో దానికి కారణం కూడా చెప్పాడు అర్జునుడు. ఓ కృష్ణ, ఈ విధంగా అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మీరు ధ్యానయోగం గురించి చెప్పారు. ధ్యానయోగంలో ధ్యానం చేయాలంటే దేని గురించి ధ్యానం చేయాలి? మిమ్మల్ని ఏ ఏ రూపాల్లో ధ్యానించాలి, పూజించాలి, అర్చించాలి? దానికి నాకు ఏదో ఒక ఆధారం, ఆలంబనం కావాలి కదా. ఏదో ఒక విగ్రహమో భావనో ఉండాలి కదా. అంతటా ఉన్న మిమ్మల్ని తెలుసుకోవటం ఎలాగా? మీరు ఏ ఏ వస్తువులలో జీవరాశుల్లో ప్రముఖంగా ఉన్నారో ఎలా తెలుసుకోవటం? ఈ విషయాలు చెప్పటానికి మీరే సమర్థులు. కాబట్టి మీ యోగ మహిమను, మీ విభూతులను సవిస్తరంగా తెలియచేయండి. అవి తెలుసుకుంటే నేను ఆయా మానవులను, జంతువులను, వస్తువులను, విగ్రహాలను చూసినప్పుడు మీరు వాటిలో ఉన్నారన్న భావన కలుగుతుంది. క్రమక్రమంగా నా మనసు వాటి మీద లగ్నం అవుతుంది. దాని ఫలితంగా నాకు ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. 18వ శ్లోకం. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కదయత్ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. కాబట్టి ఓ అర్జున, మీ యొక్క విభూతుల గురించి, యోగం గురించి అంటే మీ యొక్క వ్యక్తి
అవ్యక్త స్వరూపాల గురించి సవిస్తరంగా ఏది వదిలిపెట్టకుండా నాకు తెలియచేయండి. ఈ విషయాన్ని ఇదివరకే చెప్పాను కదా, మరలా చెప్పటం దేనికి అని ఉపేక్షించవద్దు. మరలా నాకు తెలియజేయండి. మీ నోటి నుంచి వచ్చే అమృతోపమానములైన మాటలను ఎంత విన్నా తనివి తీరటం లేదు, తృప్తి కలగటం లేదు అని అన్నాడు అర్జునుడు. అర్జునుడి మాటలు విన్న కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. 19వ శ్లోకం. శ్రీ భగవానువాచ హంతతే కదయిష్యామి దివ్యాహ్యత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్యంతో విస్తరస్య మే. అర్జునుడు అడిగిన దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ కురువంశంలో శ్రేష్ఠుడైన వాడా, నీవు అడిగావు కాబట్టి నా విభూతులను ప్రాధాన్య క్రమంలో నీకు విస్తరిస్తాను. ఎందుకంటే నా విభూతులను అంతు లేదు, అన్నింటి గురించి చెప్పటం కుదరదు కదా అర్జున. నీకు ఇదివరకే చెప్పాను, నేను సర్వవ్యాపిని, కానీ ఆది అంతము లేని వాడను, సమస్త లోకములు నాలోనే ఉన్నాయని అని చెప్పాను కదా. అలాగే నా విభూతులు కూడా అంతము లేనివి, అనంతమైనవి, దివ్యమైనవి. అన్నీ వివరంగా చెప్పటానికి ఇక్కడ సాధ్యం కాదు. కానీ నువ్వు అడిగావు కాబట్టి నా విభూతులలో ముఖ్యమైనవి వాటి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి క్రమ పద్ధతిలో చెబుతాను, శ్రద్ధగా విను. హరే కృష్ణ.